స్టోరీ అయితే తెలుసుకుందాం. ఆన్ కాన్సంట్రేషన్ అంటే శ్రద్ధ. దాని గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవడానికి లేట్ చేయకుండా రమా వచ్చేసింది. మరి వినడానికి మీరు రెడీనా? దెన్ ఈ స్టోరీలో ఒక బాబు, అంటే మరీ చిన్నవాడేం కాదు, కొంచెం పెద్దవాడే అనమాట. ఎప్పుడు చూసినా దిగాలుగా బాధపడుతూ ఉంటాడు. ఎందుకలా బాధపడుతూ ఉంటాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఊర్లో ప్రతి ఒక్కళ్ళు చిన్న నుంచి పెద్ద దాకా ఆ బాబుని ఎగతాళి చేస్తూ టీస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అతనికి చెవులు ఉంటాయి కదా, అవి చాలా పెద్దగా ఉండేవి. వాటిని చూసి ప్రతి ఒక్కళ్ళు ఆ బాబుని టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా టీస్ చేయడం వల్ల ఆ అబ్బాయి ఎప్పుడు ఒక డిప్రెషన్లో, ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా ఎగతాళి చేస్తున్నారు అన్నట్లుగా బాధపడుతూనే ఉండేవాడు. అలా ఒకరోజు ఒక నది ఒడ్డున కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతున్న ఆ బాబుని అటువైపుగా వెళ్తున్న ఒక ఋషి చూశాడు. చూసి, బాబు ఏంటి, ఎందుకంత దిగాలుగా కూర్చున్నావు, దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ బాబు వెంటనే తన సమస్యని ఋషితో పంచుకుంటాడు. అప్పుడు ఋషి, ఓ ఇంత చిన్న సమస్య కోసమే నువ్వు ఇంతగా దిగులు పడుతున్నావా, దీనికి నా దగ్గర ఒక మంచి పరిష్కారం ఉంది అని చెప్పేసి చెప్తాడు. అది విన్న ఆ అబ్బాయి ఆనందానికి అవధులు ఉండవు. అలా మీరు ఏ పని చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆ ఋషితో అంటాడు. ఋషి వెంటనే పక్కనే ఉన్న ఒక ఖాళీ కుండని చూపించి, ఆ ఖాళీ కుండతో ఆ నదిలో నీళ్లు తీసుకురా అని చెప్పి చెప్తాడు. ఆ అబ్బాయి వెంటనే ఆ కుండ తీసుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాడు, నిండుగా తీసుకొని వస్తాడు. సరే, ఈ కుండను నువ్వు తల మీద పెట్టుకొని ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఊరంతా తిరిగి రావాలి అని చెప్తాడు. ఆ అబ్బాయి సరే అని చెప్పేసి తల మీద పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఊరంతా తిరిగి ఋషి గారి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఋషితో, ఋషి గారు నేను ఒక్క చుక్క నీటిని కూడా కింది పోకుండా తీసుకొచ్చేసాను అని చెప్పేసి అంటాడు. ఇంకేముంది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని చెప్పేసి ఋషి అంటాడు. అవునా అని చెప్పేసి అబ్బాయి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటాడు. చూసుకోగానే అతని చెవులు అలానే ఉంటాయి. ఎక్కడ ఋషి గారు, నా చెవులు ఇలానే ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి, నా సమస్య పరిష్కారం అవ్వలేదు అని చెప్పేసి అంటాడు. సరే, ఇప్పుడు నువ్వు కుండతో నీటిని తీసుకొని వెళ్ళావు కదా, ఊరంతా తిరిగావు కదా, ఎవరైనా నిన్నేమైనా అన్నారా అని అడుగుతాడు. నన్ను ఎవరు ఏమీ అనలేదు, వాళ్ళు ఏమంటున్నా నేను అసలు పట్టించుకోలేదు అని చెప్పేసి అంటాడు. అనగానే, అంటే నువ్వు పట్టించుకోకుండా ఉండడమే నీ సమస్యకు పరిష్కారం అని చెప్పి ఋషి చెప్పి చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి కొంచెం కూడా బాధపడకుండా తన పనిని తాను చేసుకుంటూ శ్రద్ధగా చేసుకుంటూ పక్కన వాళ్ళ మాటలను పట్టించుకునేవాడు కాదు. తన లక్ష్యాన్ని కూడా త్వరలోనే చేరుకున్నాడు. అంటే మీరు చదువుకుంటున్నప్పుడు కానీ, మీరు ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మీ కాన్సన్ట్రేషన్ పోయేలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అలాంటి మాటలు నువ్వు ఎప్పుడైతే పట్టించుకుంటావో అలాంటప్పుడు ఏమవుతుంది, నీ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. నీ పక్కన వాళ్ళు నిన్ను ఏమంటున్నా నువ్వు అది పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వేస్తే నీ కాన్సన్ట్రేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎలా ఉంది ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.